వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే స్పీక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే ఎంసెట్ కి సంబంధించి కొన్ని చీట్ కోడ్స్ గురించి డిస్కస్ చేశాం కదా. ఆ వీడియో కింద చాలా మంది కామెంట్ చేసిన విషయం ఏంటంటే బాటనీ ప్లస్ జియాలజీ అంటే బైపీసీకి సంబంధించి కొన్ని చీట్ కోడ్స్ అయితే చెప్పండి అని చాలా మంది కామెంట్ అయితే చేశారు. బైపీసీకి రిలేటెడ్ మీరు ఏ విధంగా చీట్ కోడ్స్ ని ఫాలో అవుతే మీరు ర్యాంక్ ని డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ మార్క్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇవాళ వీడియో డిస్కస్ చేద్దాం. బై ది వే, ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్, మైసెల్ఫ్ ఆనంద్ సంతోష్ అండ్ ఐ గట్ 9.7 CGPA ఇన్ డిప్లొమా. సో ఎంసెట్ లో నేను చెప్పే చీట్ కోడ్స్ ఫాలో అయితే డెఫినెట్లీ మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ అనేది ఇక్కడితో ఆగదు. వన్స్ మీరు కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఏంటి జనరల్ టాపిక్స్ ఉంటాయి కదా, వీటన్నిటి గురించి డిస్కస్ అయితే చేస్తాం. సో ఛానల్ ని మర్చిపోకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చెప్పదండి. మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే మనకి బాటనీలో చాలా వరకు టైం కన్జ్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇందులో స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అంటే రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆర్డర్ లో ఫామ్ చేయమని చెప్తారు. అండ్ ఇంకో ప్యాటర్న్ చూసుకుంటే ఈ స్టేట్మెంట్ కి 1 or 2 ఆప్షన్స్ అప్లికబుల్ అవుతాయా, లేదా 2-3 ఆప్షన్స్ అప్లికబుల్ అవుతాయా, ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇందులో మళ్ళీ 2 టైప్స్ అయితే ఉంటాయి. మనకి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ లో కాలం ఏ కాలం బి ఇచ్చి ఈ రెండింటిని మ్యాచ్ చేయమని ఇస్తారు. లేకపోతే 3 కాలమ్స్ గా ఇస్తారు, కాలం ఏ కాలం బి కాలం సి, ఇలా ఈ 3 కాలమ్స్ ని మ్యాచ్ చేయమని ఇస్తారు. ఇలా ఈ టైప్ ఆఫ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ దాంతో పాటు ఇంకా కొన్ని మెయిన్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అవి ఏంటంటే డయాగ్రామ్స్ రూపంలో కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో క్వశ్చన్ మార్క్ ఇచ్చి సమ్ పార్ట్స్ కనుక్కోమని ఐడెంటిఫై చేయమని చెప్పి ఒకసారి నేమ్స్ ని ఐడెంటిఫై చేయమంటాడు, ఒకసారి పార్ట్స్ ని ఆర్డర్ లో ఐడెంటిఫై చేయమని చెప్తాడు. ఇలా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అయితే వీటికి సంబంధించి మనం చీట్ కోడ్స్ ని ఏ విధంగా అప్లై చేయాలో చెప్తారు. ఫస్ట్ టెస్ట్ చూసుకుంటే మనకి ఏఆర్ క్వశ్చన్స్, అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కి ఏ విధంగా మనం చీట్ కోడ్స్ అప్లై చేయాలో చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ స్టేట్మెంట్ అనేది రైట్ ఆర్ రాంగ్ అని మనకి ఆప్షన్స్ వైజ్ ఇస్తాడు. ఏ ఓన్లీ కరెక్ట్, బి నాట్ కరెక్ట్, ఏ ఓన్లీ కరెక్ట్, ఆర్ ఈజ్ రాంగ్, లేదా బోత్ ఆర్ కరెక్ట్, లేదా బోత్ ఆర్ రాంగ్, లేకపోతే ఆర్ కరెక్ట్ అండ్ ఏ ఈజ్ రాంగ్. ఇలా ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి ఆప్షన్స్ అయితే అడుగుతాడు. ఇందులో మీరు ఏ స్టేట్మెంట్ ఏ విధంగా ఉండాలని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఆప్షన్స్ లో కూడా మీరు చూడాల్సి ఉంటుంది. మీకేమో ఆన్సర్ తెలిసే ఉంటుంది, బట్ ఇక్కడ మీరు ఈ ఏఆర్ ఆప్షన్స్ ని టిక్ చేసేటప్పుడు చాలా అంటే చాలా టైం తీసుకుంటారు. ఒక్కోసారి ఏ అనేది కరెక్ట్ ఉంటుంది, ఒక్కోసారి ఆర్ అనేది కరెక్ట్ ఉంటుంది, ఒక్కోసారి బోత్ కరెక్ట్ ఉంటాయి, అండ్ వన్స్ మనకి బోత్ కూడా రాంగ్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు బై మిస్టేక్ ఏదో ఆప్షన్ టిక్ చేశారంటే స్మాష్. అండ్ ఇంకొన్ని సిచ్యువేషన్ లో ఏ విధంగా అడుగుతాడంటే ఆప్షన్స్ లో మనకి ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఇస్ ద కరెక్ట్ రీజనింగ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏ. ఇలా ఈ టైప్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఇస్తాడు. మనకి కొంచెం జాగ్రత్తగా చూడాలి. అంటే రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే, బట్ ఆర్ అనేది ఏ కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అని దాని యొక్క మీనింగ్ అనమాట. సో ఇలాగా మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా సరే ఇలా ఈ ఏఆర్ క్వశ్చన్స్ అనేవి ఇదే విధంగానే ఉంటాయి. బట్ ఆ ఆప్షన్స్ అనేవి ఏలో ఉండొచ్చు, బిలో ఉండొచ్చు, సిలో ఉండొచ్చు, అలా జంబ్లింగ్ గా ఇస్తాడు మీకు. టీఎస్ పేపర్ అయినా సరే, తర్వాత ఏపీ పేపర్ అయినా సరే ఇవే ఆప్షన్స్ మీకు ఇస్తాడు. సో అయితే చీట్ కోడ్స్ ఏ విధంగా అంటే, ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఏఆర్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 70% ఆఫ్ ది క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇదే ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. 70% ఆఫ్ ది క్వశ్చన్స్ కి ఇదే ఆప్షన్, ఏ అండ్ ఆర్ ఇస్ ద బోత్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఈస్ ద ఆప్షన్. సో ఇలాంటి చీట్ కోడ్స్ తెలుసు కదా ఎవరు అప్లై చేయాలో. సో నేను ఇలాంటి ఏఆర్ క్వశ్చన్స్ చదవలేదు, అసలు ఆ కాన్సెప్ట్స్ ఇంతవరకు నేను చూడలేదు, ఆ క్వశ్చన్ ఇంతవరకు నాకు అర్థం కాలేదు, ఇలా ఉంటే మీ మెంటాలిటీ అనేది డెఫినెట్లీ ఇంకా ఏం ఆలోచించకుండా ఈ ఆప్షన్ టిక్ చేయండి. బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఈస్ ద ఆప్షన్. ఓకే, అంటే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ తీసుకున్నాం. ఒక పేపర్ లో మీకు ఇలాంటి ఏఆర్ క్వశ్చన్స్ అనేవి 10 అడిగాడు అనుకోండి. ఈ 10 క్వశ్చన్స్ లో మీకు 7 క్వశ్చన్స్ అనేవి ఎగ్జాక్ట్ గా రైట్ అవుతాయి. ఎప్పుడు మీరు ఈ 10 క్వశ్చన్స్ కి మీరు సేమ్ ఆప్షన్ ని టిక్ చేసినప్పుడు. ఆప్షన్ గురించి కూడా చెప్పాను, ఏ ఆప్షన్ టిక్ చేయాలని చెప్పి. ఇలా ఈ 10 స్టేట్మెంట్స్ లో సేమ్ ఇదే ఆప్షన్ ని మీరు టిక్ చేశారంటే డెఫినెట్లీ 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ అనేవి రైట్ అవుతాయి. బట్ నేను చెప్పే ఆన్సర్ ని కరెక్ట్ గా ఒకసారి వినండి. అక్కడ ఆప్షన్స్ అనేవి ఒకసారి జంబ్లింగ్ ఇస్తాడు, బట్ నాట్ అనేది మీరు చూడలేదు అంటే ఒక్కోసారి రాంగ్ అవుతుంది. అంటే ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఇలా ఉంటుంది. వన్స్ ఇంకోసారి ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఇలా ఉంటుంది. బోత్ సేమ్ ఉంటాయి ఆప్షన్స్ అనేవి, బట్ అక్కడ మీరు ఒక వర్డ్ ని గమనించాల్సి ఉంటుంది, నాట్ ఉందా లేదా అని చెప్పి. ఓకేనా, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఉంటుంది, అది టిక్ చేయకండి. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ లేదా ఫర్ ఏ ఇలా ఉంటుంది, దీన్ని మాత్రమే టిక్ చేయండి. నేను మీకు ఇక్కడ డయాగ్రామ్స్ పిక్చర్స్ వేసి చూపించచ్చు, బట్ చూపిస్తే ఏంటంటే జస్ట్ మీరు ఈ ఆప్షన్ అనుకుంటారు అంతే. బట్ ఒకసారి మీ మైండ్ లోకి ఎక్కితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అందుకే నేను ఇక్కడ ఇమేజ్ కూడా వేయట్లేదు. అండ్ ఫైనలీ ఒక్కసారి మళ్ళీ చెప్తా వినండి. బోత్ ఏ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్, ఓకే, అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఈ ఆప్షన్ టిక్ చేయండి. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కొన్ని ఉంటాయి. అండ్ ఇంకో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, మనకి స్టేట్మెంట్ అనేది ఇస్తాడు. స్టేట్మెంట్ అడిగిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ లో కొంచెం ఏఆర్ అని కాకుండా ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని ఒక ఆప్షన్ ఇస్తాడు. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ అని ఇంకో ఆప్షన్ ఇస్తాడు. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడుగుతాడు. ఒక్కోసారి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్.
ఇలా ఈ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. సో ఇందులో కూడా ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ బోత్ ఆర్ కరెక్ట్ మాత్రమే మనకి చాలా వరకు రైట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒకసారి 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఒకసారి 3 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇలా 3 స్టేట్మెంట్స్ లో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కి సంబంధించి మనకి కింద ఆన్సర్స్ ఆప్షన్స్ అనేవి జంబ్లింగ్ గా ఇస్తాడు. ఇందులో మీరు ఏ ఆప్షన్ టిక్ చేయాలంటే డెఫినెట్లీ 1 or 2 ఈజ్ కరెక్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. లేకపోతే 2 or 3 అని ఒకసారి ఇస్తాడు, దాన్ని టిక్ చేయండి. లేకపోతే 1 or 3 ఈ ఆప్షన్స్ కరెక్ట్ అని ఒక్కసారి ఇస్తాడు. ఇలా మీరు బోత్ ఏదైనా సరే 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా సరే బోత్ ఆర్ కరెక్ట్ అనే ఆప్షన్ ని మాత్రమే టిక్ చేయండి. అండ్ ఒక్కసారి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 1, 2 ఆర్ కరెక్ట్ అని ఇస్తారు, తర్వాత 1 and 3 ఆర్ కరెక్ట్ అని ఇస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు ఆలోచించాలి. సో ఇలా 2 స్టేట్మెంట్స్ అంటే అక్కడ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని ఇస్తున్నాడు వాడు. సో ఒక కేసులో ఏమో ఒక ఆప్షన్ లో ఏమో 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఇంకో ఆప్షన్ లో చూస్తే 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇస్తున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు డెఫినెట్లీ ఈ 2 ఆప్షన్స్ లోనే మనకి రైట్ ఆన్సర్ అనేది ఉంటుంది. ఇంకా రిమైనింగ్ మనకి 2 ఆప్షన్స్ లో ఏముంటాయి, వ్రాంగ్ అని ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో వ్రాంగ్ అనే ఆప్షన్ అనేది అసలు టిక్ చేయకండి, ఎందుకంటే మీరు ఇక్కడే తెలిసిపోతుంది మీకు. సో వాడు ఏమంటున్నాడు 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఒక ఆప్షన్ లో ఇస్తాడు, ఇంకో ఆప్షన్ లో 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇంకో ఆప్షన్ లో ఇస్తున్నాడు. సో ఇక్కడ మనకి అర్థం అయిపోతుంది, ఓకే ఆ స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే, బట్ ఫస్ట్ సెకండ్ కరెక్టా లేకపోతే ఫస్ట్ థర్డ్ కరెక్ట్ అనేది మీరు ఆలోచించాలి. సో అయితే ఈ 2 ఆప్షన్స్ కరెక్ట్ అంటున్నాం కదా, ఈ 2 ఆప్షన్స్ లో మాక్సిమం ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గా ఏ దానికైతే ఆప్షన్ లో ఉంటుందో ఆ ఆప్షన్ టిక్ చేసేయండి. ఓకేనా, చాలా సింపుల్ గా అర్థమైంది అనుకుంటున్నాం. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఒక 1 or 2 or 3 or 4 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్స్ లో వాడు కింద మనకి ఆప్షన్లు ఏమడుగుతాడు, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, అలా మనకి ఆప్షన్స్ అనేవి ఇస్తాడు. ఈ ఆప్షన్స్ లో మీకు తెలియనప్పుడు ఏ ఆప్షన్ టిక్ చేయమని చెప్తున్నా, కంపల్సరీ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఏ ఆప్షన్ అయితే ఉంటుందో ఆ ఆప్షన్ టిక్ చేసేయండి. ఒక్కోసారి వాడు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ సేమ్ అని రైట్ అంటాడు, ఒకసారి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కూడా సేమ్ అంటాడు ఇందాక చెప్పినట్లు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి, డెఫినెట్లీ ఏ ఆప్షన్ అయితే ఫస్ట్ వస్తుందో మీకు, అంటే మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అయితే ఫస్ట్ వస్తుందో ఆ ఆప్షన్ టిక్ చేయండి. డెఫినెట్లీ అదే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ చీట్ కోడ్స్ అంటే డెఫినెట్లీ మీరు పెట్టిన ప్రతి ఆప్షన్ రైట్ అవుతుందా అనేది మీ యొక్క ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. సో ప్రతి ఆప్షన్ రైట్ అవ్వదు, అందులో 70% ఒకవేళ 50% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి మనకి రైట్ అవుతాయి. అంతేగాని 100% మీరు టిక్ చేసినవన్నీ రైట్ అవుతాయంటే డెఫినెట్లీ దట్ ఈస్ నథింగ్ అండ్ డిఫికల్ట్. అండ్ ఇంకోటి మీకు చాలా వరకు యూట్యూబ్ లో చాలా వరకు వీడియోస్ అని చీట్ కోడ్స్ అని ఇలా చాలా వరకు చెప్తుంటారు, అవన్నీ కూడా వర్క్ అవుతాయంటే 100% వర్క్ అవ్వవు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు ఒకవేళ ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఈ 20 క్వశ్చన్స్ లో ప్రతి ఆప్షన్ కి మనకి సేమ్ అదే ఆప్షన్ టిక్ చేసుకుంటూ వెళ్తే, అది కూడా ఏ ఆప్షన్ చెప్తున్నాం రైట్ అయితే ఏవైతే ఉంటాయో ఆ ఆప్షన్ టిక్ చేసుకుంటూ వెళ్తే అందులో మనకి అట్లీస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ మాత్రమే రైట్ అవుతాయని చెప్తున్నాం. అంతేగాని పెట్టిన ప్రతి ఆప్షన్ ఇదే అవుతుంది ఇదే రైట్ అవుతుంది అంటే అది కాదు. జస్ట్ మార్క్స్ యాడ్ కావడం కోసం ఇలాంటి చీట్ కోడ్స్ ని మనం వాడతాం అంతే కదా. అండ్ ఇంకో మెయిన్ థింగ్, ఈ చీట్ కోడ్స్ ని ఎప్పుడు వాడాలంటే డెఫినెట్లీ మీకు తెలిసింటే కదా క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్ అనేవి, ఆ ఆన్సర్స్ అన్ని కూడా ఆప్షన్స్ ని టిక్ చేసిన తర్వాత మొత్తం కూడా టిక్ చేసిన తర్వాత మీకు రాని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ కి మాత్రమే ఈ చీట్ కోడ్స్ ని అప్లై చేయండి. అంతేకాని మీకు తెలిసిన ఆన్సర్స్ కూడా ప్రతి దానికి ఈ చీట్ కోడ్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళారంటే ఇంకంతే. ఓకేనా, మీకు ప్రతి ఆప్షన్ ప్రతి ఆన్సర్ పెట్టిన తర్వాతనే మీకు తెలిసినవి నెక్స్ట్ ఈ చీట్ కోడ్స్ కి అప్లై చేయండి అంతే. సరే, ఇప్పుడు 2 కేసెస్ అనేవి మనకి కంప్లీట్ గా చూసాం ఏ విధంగా అని చెప్పి. ఓకేనా, ఏఆర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారని చెప్పి, తర్వాత స్టేట్మెంట్ కి సంబంధించి క్వశ్చన్స్ కి ఏ విధంగా టిక్ చేయాలని చెప్పి. నెక్స్ట్ కేసు చూస్తే మనకి డయాగ్రామ్స్ కి సంబంధించి, ఈ డయాగ్రామ్స్ కి సంబంధించి ఏ విధంగా అడుగుతారంటే వాడు డయాగ్రామ్ ఇస్తాడు, డయాగ్రామ్ ఇచ్చేసి ఇందులో సమ్ పార్ట్ ని ఐడెంటిఫై చేయమని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. సో ఐ థింక్ మీరు ఐపీ బాగా రాసి ఉంటే డెఫినెట్లీ మీరు డయాగ్రామ్స్ నేర్చుకుని ఉంటారు బాగానే. ప్రతి స్టూడెంట్ నేర్చుకుని ఉంటాడు, ఎందుకంటే డయాగ్రామ్స్ నుంచి అయినా అట్లీస్ట్ మనం సమ్ మార్క్స్ గెయిన్ చేస్తామని చెప్పి ప్రతి డయాగ్రామ్ ని కొంచెం ప్రాక్టీస్ చేస్తాడు. ఓకేనా, ఆ విధంగా మీకు తెలిసి ఉంటే ఒకవేళ సమ్ ఆప్షన్స్ ఏమైనా తెలిసి ఉంటే టిక్ చేయండి. తెలియలేదు అంటే కొన్ని ఆర్డర్ అనేది ఇస్తాడు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 or 5 పార్ట్స్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్తాడు. ఆ 4 or 5 పార్ట్స్ అనేవి మనకి కింద ఆప్షన్ లో లైన్ గా ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ ఇది, థర్డ్ ఆప్షన్ ఇలా మనకి ఒక ఆర్డర్ లో ఇస్తాడు. ఈ ఆర్డర్ లో మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు ఆ డయాగ్రామ్ లో అట్లీస్ట్ ఒక పార్ట్ అయినా మీకు తెలిసే ఉంటుంది అంతే కదా. ప్రతిదీ తెలియకపోవడానికి మీరు కాన్సెప్ట్ వినకుంటే, లెసన్ వినకుంటే ప్రతిదీ మీకు తెలియదు. అట్లీస్ట్ మీరు ఆ కాన్సెప్ట్, ఆ లెసన్ గురించి, ఆ డయాగ్రామ్ గురించి ఒక్కసారి చూసినా సరే ఏదో ఒక్క పార్ట్ అయినా డెఫినెట్లీ గుర్తుంటుంది. ఆ ఇచ్చిన ఆప్షన్స్ లో మీకు గుర్తున్న పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ లో ఆ ఆర్డర్ ని టిక్ చేసేయండి. అండ్ ఒక్కోసారి సేమ్ మనకి 4 ఆప్షన్స్ లో సేమ్ మీరు అనుకున్న పార్ట్ 2 ఆప్షన్స్ లో ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఆ పార్ట్ అనేది వేరే ప్లేస్ లో ఇచ్చింటారు అనమాట. అంటే ఇప్పుడు మీరు అనుకున్న పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ డి ఆప్షన్ అనుకోండి, డి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆ నేమ్ తో. ఓకేనా, అంటే ఇంకో వేరే ఆప్షన్ లో చూసుకుంటే మనకి మీరు అనుకున్న పార్ట్ ని డి ఆప్షన్ లో ఇవ్వడు,
వేరే ఎక్కడో ఒక ఏలో కానీ బిలో కానీ సిలో కానీ ఇలా ఈ ఆప్షన్స్ లో ఇస్తాడు ఆ ఆర్డర్ లో. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీకు కరెక్ట్ గా తెలుసు కాబట్టి ఆ పార్ట్ ని టిక్ చేస్తే రైట్ అవుతుంది. సో ఇలా మీకు ఒక పార్ట్ తెలిస్తే రిమైనింగ్ 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేస్తాం, డెఫినెట్లీ ఎలిమినేట్ అవుతాయి అవి. ఓకేనా, మీకు సమ్ ఆఫ్ ఎక్స్ పార్ట్ అనేది తెలిస్తే ఇక రిమైనింగ్ 2 ఆప్షన్స్ లో ఆ పార్ట్ లేకపోతే డెఫినెట్లీ ఎలిమినేట్ అయితే అవుతాయి. అంటే ఇప్పుడు రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ 2 ఆప్షన్స్ లోనే ఎగ్జాక్ట్ గా మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఉంటుంది. అయితే ఈ 2 లో ఏది కరెక్ట్ ఆప్షన్ బ్రో అంటే అగైన్ మీరు ఇక్కడ ఒక చీట్ కోడ్ ని ప్లే చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీకు డి ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ డి ఆప్షన్స్ అనేది సేమ్ అదే నేమ్ తో ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ డెంట్రాక్స్ అనుకున్నాం. డెంట్రాక్స్ అనేవి డి ఆప్షన్ లో సేమ్ నేమ్ ఉంది, తర్వాత నెక్స్ట్ ఇంకో ఆప్షన్ లో డి లో సేమ్ డెంట్రాక్స్ ఉంది. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ లో ఏ కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఫస్ట్ ఏదైతే ఫస్ట్ ఉంటుందో ఈ ఆర్డర్ లో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ 2 ఆప్షన్స్ లో ఆర్డర్ లో ఉంటాయి కదా ఏ బి సి డి అని చెప్పి, ఈ ఆర్డర్ లో ఉన్న ఫస్ట్ ఏ అనే పార్ట్ ఏదైతే ఉంటుందో అది మోస్ట్ ఆఫ్ కేసెస్ రిపీట్ అయితే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ రిపీట్ అవ్వలేదంటే అది రాంగ్ ఆన్సర్ అంతే. అంటే మీరు రిమైనింగ్ 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేశారు కదా, ఆ 2 ఆప్షన్స్ లో ఇక్కడ ఏ పార్ట్ రిపీట్ అవుతే డెఫినెట్లీ దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా ఈ ట్రిక్ అయితే ప్లే చేయండి, డెఫినెట్లీ అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఈ 3 కేసెస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది చీట్ కోడ్స్ అనేది. అంటే ఇంకో కేసు చూస్తే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ విధంగా మనం ఈ చీట్ కోడ్స్ అప్లై చేయాలంటే, సో ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు డెఫినెట్లీ ఇందులో మీకు కనీసం ఒక్క ఆన్సర్ కరెక్ట్ గా తెలిసినా సరే మీకు అదే ఆప్షన్ అవుతుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబిసిడిఈ ఈ విధంగా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు అనుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ తెలుసు. సో ఏ ఒక్కటి తెలిసినా సరే ఏ కరెక్ట్ అని ఎక్కడైతే తెలుస్తుందో ఆప్షన్ లో ఆ ఆప్షన్ టిక్ చేసాను అంతే. ఎందుకంటే రిమైనింగ్ కూడా మీకు తెలియడం అవసరం లేదు. ఇక్కడ వాడు ఇచ్చేవి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఏమి ఇస్తాడంటే ఏ అనేది 1 ఇస్తాడు, సెకండ్ ఆప్షన్ లో ఏ అనేది 2 ఇస్తాడు, థర్డ్ ఆప్షన్ లో ఏ అనేది 3 అని ఇస్తాడు, ఫోర్త్ ఆప్షన్ లో ఏ అనేది 4 అని ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ తెలుస్తుంది కదా. సో అలా ఆ 4 ఆప్షన్స్ లో ఏ అనేది కరెక్ట్ గా తెలిసిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ టిక్ చేసేయండి అంతే. ఇంకా ఒకవేళ బి తెలిస్తే బి అదే విధంగా ఉంటుంది, సి తెలిస్తే సి కూడా అదే ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. సో అలా ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయినప్పుడు ఆ ఆప్షన్స్ లో అట్లీస్ట్ ఒక్క ఆప్షన్ మీకు తెలిసినా సరే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది ఈజీగా. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఏ మాత్రం ఆలోచించకండి, డెఫినెట్లీ మీకు ఏ ఆప్షన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో మీకు తెలిసి ఉంటుంది కదా ఆన్సర్ అనేది సమ్ పార్ట్ కి సమ్ ఇది అని చెప్పి ఆ తెలిసిన ఆప్షన్ ఏదైతే కింద మనకి చాయిస్ లో ఉంటుందో ఆ చాయిస్ ని డెఫినెట్లీ టిక్ చేసేయండి అంతే, పక్కా అదే రైట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత పర్ఫెక్ట్ గా వాడు సేమ్ రిపీట్ గా అడగడు. మల్టిపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ లో ఏ ఈజ్ 1 అని కరెక్ట్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ 1 అని ఫస్ట్ ఆప్షన్ లో ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ లో ఏ ఈజ్ 1 అని మళ్ళీ అగైన్ ఇవ్వడు, ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఇస్తాడు వాడు, ఒక ఆప్షన్ లోనే ఇస్తాడు అది కూడా. సో ఆ ఆప్షన్ టిక్ చేయండి అంతే సరిపోద్ది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏ అని చెప్పి, మీకు ఏ తెలిసినా ఓకే నో ప్రాబ్లం. సమ్ పర్సన్స్ కి బి తెలియచ్చు, సమ్ పర్సన్స్ కి సి తెలియచ్చు, అలా ఏదో ఒక్క పార్ట్ తెలిసిన సరే అదే ఆప్షన్ అవుతుంది అంతే. సో ఫైనల్లీ ఈ టైప్ ఆఫ్ ఈ 4 కేసెస్ ఆఫ్ కండిషన్స్ లో మనకి ఇలాంటి చీట్ కోడ్స్ అయితే అప్లై చేయాలి. ఓకేనా, ఫస్ట్ కేసు చూస్తే మనకి ఏఆర్ క్వశ్చన్స్, అసెర్షన్ అండ్ రివిజన్ క్వశ్చన్స్ లో మనకి ఏ విధంగా టిక్ చేయాలని చెప్పాను. డెఫినెట్లీ ఏ అండ్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ, ఈ ఆప్షన్ టిక్ చేయండి ఏఆర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు. అండ్ సెకండ్ మనకి చూస్తే స్టేట్మెంట్స్ అనేవి ఇస్తాడు. ఎలా అంటే ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అడుగుతాడు. సో ఇలాగ అడిగినప్పుడు అట్లీస్ట్ మనకి 2 ఆప్షన్స్ అనేవి ఆల్మోస్ట్ ఎలిమిట్ అవుతాయి, ఎందుకంటే కరెక్ట్ ఉన్నవి మాత్రమే అక్కడ మనకి రైట్ అవుతాయి అనమాట. అంటే ఏ అండ్ బి 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇస్తాడు, తర్వాత ఏ అండ్ సి ఈజ్ కరెక్ట్ అని ఒకసారి ఇస్తాడు. ఇలా కరెక్ట్ ఉన్నవి మాత్రం మనకి రైట్ అవుతాయి, రాంగ్ అని ఇస్తాడు చూడు అవి మనకి కరెక్ట్ అవ్వవు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో 2 ఎలిమెంట్ అవుతాయి. అండ్ 2 ఎలిమెంట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 2 ఇట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుందంటే డెఫినెట్లీ ఫస్ట్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ ఆప్షన్ ఏ విధంగా ఉండొచ్చు, ఏ చాయిస్ లో అయినా సరే ఉండొచ్చు. మనకి ఇచ్చేది 4 చాయిస్ ఇస్తారు కదా, ఈ 4 చాయిస్ లో ఏ ఆప్షన్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2 ఆప్షన్ ఏ తర్వాత ఆప్షన్ బి ఈ 2 అనేది ఎలిమిట్ అయ్యా అనుకోండి. ఇక ఈ 2 ఇట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ అనేది ఉంది. ఈ 2 లో కరెక్ట్ ఆప్షన్ ఏదంటే డెఫినెట్లీ ఫస్ట్ వచ్చేదే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ అయినప్పుడు టిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే డయాగ్రామ్స్ కి సంబంధించి, డయాగ్రామ్స్ లో అట్లీస్ట్ మీకు ఒక పార్ట్ అని తెలిసి ఉంటుంది. అలా ఆ పార్ట్ ని బేస్ చేసుకొని మీరు ఈ టిక్ అయితే చేసేయండి అంతే ఆప్షన్ లో. అండ్ లాస్ట్ 4th కేసు చూస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చెప్పాను మీకు అట్లీస్ట్ ఒక్క ఆప్షన్ తెలిసినా సరే డెఫినెట్లీ దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే వాడు ఈ ఆప్షన్స్ లో రిపీట్ గా అడగడు కాబట్టి మీకు ఏదన్నా సరే ఆప్షన్ ఏ కావచ్చు, ఆప్షన్ సి కావచ్చు, ఆప్షన్ డి కావచ్చు, అందులో మీకు కరెక్ట్ గా ఏదైనా ఒక ఆప్షన్ తెలిస్తే ఆప్షన్ కాదు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ లో మీకు ఆన్సర్ తెలిస్తే ఆ ఆన్సర్ అనేది ఏ ఆప్షన్ లో అయితే ఉంటుందో ఆప్షన్ టిక్ చేసేయండి అంతే. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ చీట్ కోడ్స్ అనేవి ఎప్పుడు అప్లై చేయాలి, మీరు అనుకున్న ఆన్సర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేసిన తర్వాత
మీకు తెలియని ఆన్సర్స్ ఉంటాయి చూడు, వాటికి మాత్రమే ఈ చీట్ కోడ్స్ అప్లై చేయండి అంతే. సో ఇది మనకి బాటనీ అండ్ జియాలజీకి సంబంధించి. అంటే ఎంపీసీకి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను, డిస్కస్ చేశాను చాలా వరకు. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఆ వీడియోని చెక్ చేయండి. అందులో చీట్ కోడ్స్ కాకుండా చాలా వరకు టైం మేనేజ్మెంట్ అని చెప్పి, ట్రిక్స్ అండ్ టిప్స్ ఇలా చాలా వరకు ఆల్మోస్ట్ కవర్ చేశాను. అందుకే వీడియో లెంత్ కూడా చాలా వరకు వచ్చింది. సో ఎనీవేస్ అవన్నీ లీవ్ ఇట్. నువ్వు వీడియోని ఇంతవరకు చూస్తున్నావు అంటే నేను చెప్పే కంటెంట్ అనేది వాల్యుబుల్ అనిపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.